పూజలు చేసినా చేయకపోయినా, దేవుళ్ళకు మొక్కినా మొక్కకపోయినా, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని జీవించినా జీవించకపోయినా, రాత ఫలాన్ని బట్టి, పెద్దలు చేసిన పాపపుణ్యములను బట్టి, మనము చేసుకునే పాపపుణ్యాలను బట్టి కష్టాలు వస్తాయి. అయితే ఆధ్యాత్మిక పరిపక్వత చెంది ధార్మిక నిబంధనలకు కట్టుబడి నడిస్తే, పూజలు చేస్తే సమస్యను ఉపశమింపజేయవచ్చు. పూర్తిగా నివారించలేకపోయినా ఉపశమనం కలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ లాగా. దెబ్బ తగిలిందనుకోండి, ఒక బ్యాండేజ్ కట్టి దాన్ని డ్రెస్సింగ్ చేసి రక్తాన్ని ఆపుకొని హాస్పిటల్ వరకు వెళ్ళగలిగేటటువంటి ఒక ప్రతిచర్య అంటే ఫస్ట్ ఎయిడ్. ఉపశమనం కలుగుతుంది, జీవుడి యొక్క ఉద్ధరణ జరుగుతుంది. పాప పంకిలమైన ఈ జీవన యాత్రలో ఆయనకు పరిపక్వత వస్తుంది ఆధ్యాత్మికత వలన. అర్థమవుతుందా? అహము నశించి వేయబడుతుంది పూజ వల్ల.